హెల్లో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన సముద్ర తీరంలో సూర్యుడు మెల్లగా ప్రకాశిస్తూ ఉండగా చిన్న చిన్న అలలు తీరం మీదకి వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నాయి. అక్కడ ఒక చిన్న బాబు పేరు చిన్ను చాలా ఆనందంగా ఇసుకలో కోటలు కట్టుకుంటూ ఆడుకుంటున్నాడు. చిన్ను చాలా అల్లరి పిల్లవాడు. అతనికి సముద్రం అంటే చాలా ఇష్టం. అలలు వస్తుంటే వాటి వెంట పరిగెత్తడం, నీళ్ళల్లో కాలు పెట్టి ఆడుకోవడం అతనికి చాలా ఇష్టం. అప్పుడే చిన్ను వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి చిన్నుతో ఇలా అంటుంది, నీళ్ళ దగ్గరగా వెళ్ళకూడదు చిన్ను, సముద్రం చాలా ప్రమాదకరం, ఇక్కడే ఆడుకో అని. చిన్ను సరే అమ్మా అని తల ఊపుతాడు. కానీ చిన్ను కొద్దిసేపటికి సముద్రం దగ్గరికి వెళ్తాడు. అలలు వచ్చి అతని కాళ్లను తాకుతుంటే చిన్ను చాలా ఆనందంగా నవ్వుతాడు. ఇది ఎంత బాగుందో అని అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్తాడు. అప్పుడే ఒక్కసారిగా ఒక పెద్ద అల దూరం నుంచి వేగంగా వచ్చి చిన్నును ఒక్కసారిగా లోపలికి లాగేస్తుంది. చిన్ను నీళ్ళల్లో మునిగిపోతూ భయంతో చేతులు అటూ ఇటూ ఊపుతూ ఉంటాడు. అయితే ఆ సముద్రానికి కాపలాదారిగా ఉండే ఒక అందమైన జలకన్య ఆ విషయం గమనిస్తుంది. ఆమె చాలా మంచి మనసున్నది. అయ్యో బాబు ప్రమాదంలో ఉన్నాడు అని అనుకుని ఆమె వెంటనే వేగంగా ఈదుకుంటూ చిన్ను దగ్గరికి వెళ్తుంది. జలకన్య చిన్నును తన చేతులతో ఎత్తుకుని సురక్షితంగా తీరం దగ్గరకు తీసుకొస్తుంది. చిన్ను జలకన్యను చూసి నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తాడు. జలకన్య చిరునవ్వుతో పర్లేదు చిన్ను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సముద్రం ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా అని చెబుతుంది. చిన్ను కొంచెం ఆలోచించి ఆసక్తిగా ఇలా అడుగుతాడు, జలకన్య, సముద్రం లోపల ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది, చాలా అందంగా ఉంటుందా? జలకన్య నవ్వుతూ అవును చిన్ను, చాలా అందంగా ఉంటుంది, కానీ అందరూ అక్కడికి వెళ్ళలేరు అని అంటుంది. చిన్ను ఒక్కసారి చూపించు అని అడుగుతాడు. జలకన్య కొంచెం ఆలోచించి సరే, కానీ కొద్దిసేపే అని అంటుంది. ఆమె తన చేతిని చిన్ను మీద ఉంచి ఒక చిన్న మాయ చేస్తుంది. దాంతో చిన్ను తల చుట్టూ ఒక సురక్ష కవచం ఏర్పడుతుంది. ఆ కవచం ఉన్నంత వరకు చిన్ను నీళ్ళల్లో కూడా శ్వాస తీసుకోగలుగుతాడు. జలకన్య అతన్ని మెల్లగా సముద్రం లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ చిన్ను చూసేదంతా కొత్త ప్రపంచంలా ఉంటుంది. రంగురంగుల చేపలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యకిరణాలు నీళ్ళల్లోకి వచ్చి అందంగా మెరుస్తుంటాయి. చిన్ను ఆనందంతో వావ్, ఇది ఎంత అందంగా ఉందో అని అంటాడు. అతను చేపలతో కలిసి ఈదుతూ నవ్వుతూ ఆడుకుంటూ చాలా సంతోషంగా గడుపుతాడు. కొద్దిసేపటి తర్వాత జలకన్య చెబుతుంది, చిన్ను, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి అని. చిన్ను కొంచెం నిరాశగా ఇంకొంచెం ఉండొచ్చా అని అడుగుతాడు. కానీ జలకన్య లేదు చిన్ను, సమయం అయ్యింది అని ప్రేమగా చెప్తుంది. ఇద్దరూ మళ్ళీ పైకి వచ్చి తీరం దగ్గరికి చేరుకుంటారు. చిన్ను మళ్ళీ తన అమ్మ దగ్గరకు వెళ్లే ముందు జలకన్య ఇలా చెప్తుంది, చిన్ను, ఈరోజు నిన్ను కాపాడడానికి నేను ఉన్నాను, కానీ ఎప్పుడు ఎవరో ఒకరు ఇలా కాపాడలేరు. నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా నీళ్ల దగ్గర అని చెబుతుంది. చిన్ను తల ఊపుతూ సరే జలకన్య, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అని అంటాడు. జలకన్య నవ్వుతూ మెల్లగా సముద్రంలోకి తిరిగి వెళ్తుంది. ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాము. నీళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అదే మన రక్ష. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.